ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామమున మీకు నా ప్రేమపూర్వక శుభాకాంక్షలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఒక ఆపదైన పరిస్థితుల్లో ఉన్నారా? ఏ ఆపద వస్తుందో ఎలా వస్తుందో అని భయపడుచున్నారా? ఈ దుష్ట మనుషుల వలన కలిగే ఆపద, ప్రకృతి వినాశనము భయపెట్టుచున్నారు. భూకంపం అంటున్నారు, సంహారపు వ్యాధి వచ్చునని అంటున్నారు, యుద్ధ వార్తలను వింటున్నాము, ప్రపంచమంతా వ్యాప్తి చెందునని అంటున్నారు. చాలా ఆపద కలిగిన లోకంలో జీవిస్తున్నాము. ఎలాగండి ఈ లోకంలో జీవించుట అని అనుకుంటున్నారా? దేనికి భయపడకండి. దేవుడొక వాక్కునిచ్చుచున్నారు. ఏమిటో తెలుసా? 121వ కీర్తన 5వ వచనములో, యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును. మీ ప్రక్కన నీడ పడుతుంది, చూసారా? మనం బయటకు నడుస్తూ వెళ్ళేటప్పుడు నీడ, ఆ నీడను మిమ్మును వేరు చెయ్యగలరా? దూరంగా పో అంటే పోతుందా? మీరెక్కడికి వెళుతారో మీ నీడ వెంబడించును. మీతో కూడా అది జాయింట్గా అతుక్కుని ఉంటుంది. నీడను వేరు చెయ్యలేరు. అదేవిధంగా ప్రభు మీకు నీడగా ఉన్నారట. అంటే దాని అర్థమేంటి? నిన్ను నన్ను వేరు చెయ్యలేరు. కుమారుడా, కుమార్తె, నీవెక్కడికి వెళ్ళినా నేను తోడుగా ఉంటాను. నిన్ను విడిచి నేను తొలగిపోను. ఆ నీడను గమనించి చూడండి, ఒక్క ఇంచు కూడా దూరంగా ఉండదు. మీతో కూడా అది సంబంధం కలిగి ఉంటుంది. నీడ, మీ నీడ లేదు కొంచెం తొలగిపో అని మీరు చెప్పగలరా? విడిచిపోదు. మీతో ఎప్పుడూ సంబంధం కలిగి ఉండేదే నీడ. అలాగే దేవుడు కూడా కొంచెం జరగండి అని అంటే అది వీలు కాదు. మీతోనే నేనుంటాను. దేవుడెప్పుడు మీతో కూడా సంబంధం కలిగి ఉండే ఒక అద్భుతమైన దేవుడు. నీవు వెళ్ళు మార్గమంతటిలో నీ ప్రభు అయిన దేవుడు నీకు తోడయుండును అని వాక్కునిచ్చారు కదా. కనుక అందువలన దేవుడు మనలను కాపాడుకొనుటలో నీడవలే తోడుగా ఉన్నాడని చెప్పేదే ఈ వేద వాక్యము. 121వ కీర్తన 5వ వచనంలో అలా మనం చదువుతున్నాము. కనుక ఆ ప్రభు మిమ్ములను కాపాడువారు. ఆపదలు కొన్నిసార్లు మనల్ని సమీపించినా కూడా మిమ్ములను తాకవు. అమెరికాలో జాన్ హగ్గీ అనే ఒక ప్రఖ్యాతిగాంచిన సేవకులు ఉండేవారు. గొప్ప సంఘమును నడిపించుచున్నారు. దేవుని వాక్యంలో వైరాగ్యం కలిగిన వారు. చాలా వైరాగ్యంతో దేవుని వాక్యమును చెబుతారు. దేశము మీద, ప్రభువు మీద చాలా వైరాగ్యము కలిగిన ఒక దైవజనులు. ఆయన ప్రసంగం నాకు చాలా ఇష్టము. ఆయన ప్రసంగమును నేను వినియున్నాను. ఎవరికి భయపడరు. వాక్యము ఉన్నది ఉన్నట్లుగా ఆయన వాక్యమును ధైర్యంగా ఆయన ప్రసంగిస్తారు. ఆ విధమైన ఒక దైవజనులాయన. అలా మాట్లాడితే కొందరికి ఇష్టము ఉండదు. కొందరు కొరత చెప్తారు. కొరత చెప్పి ఏమి చెయ్యనందున ధైర్యంగా ఉన్నారు అంటే చంపాలని అనుకుంటారు. అమెరికాలో అందరి దగ్గర తుపాకీ ఉంటుంది కదా, ఈజీగా అక్కడ అందరికీ తుపాకీ దొరుకుతుంది. అలాంటి ఒకడు చూడండి, ఈయన ప్రసంగము ఇష్టము లేక ఏమిటింత ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు, యేసు కొరకు వైరాగ్యంతో నిలబడినందున ఈయనను చంపేయాలని తీర్మానముతో చర్చిలో ఆరాధన జరిగేటప్పుడు ఫుల్ఫిట్లో ఆయన ప్రసంగిస్తున్నాడు. ఒక మనుషుడు తుపాకీతో కూడా వచ్చాడు. పక్కనే వచ్చి తుపాకీతో షూట్ చేసినాడు. అయితే తుపాకీతో షూట్ చేసిన శబ్దం వచ్చింది. గుండు వేగంగా దూసుకెళ్ళింది. ఆయన్ని టచ్ చెయ్యలేదు, ఆయన్ని తాకలేదు, ఆయన్ని నాశనం చెయ్యలేదు. ఆ గుండు తొలగిపోయినది. ఒకరు నిలబడి అడ్డుకున్నట్లు, ముందు ఒకరు నిలబడి కేడముతో అడ్డుకున్నట్లు ఆ గుండు ఆయనను తాకకుండా క్రింద పడినది. అద్భుతముగా ఆయన కాపాడబడినారు. ఆయన చెప్పారు, దేవుడు నా పక్షంలో ఉండి నన్ను కాపాడినారు అని. అంతే. ఆపద మీ ప్రక్కలోనికి రావచ్చు, మిమ్మును కమ్ముకొనవచ్చు, నీవు తప్పించుకోలేవు అన్న పరిస్థితుల్లో ఉండవచ్చు. అయినా అది మిమ్మును తాకదు. ఎందుకంటే ప్రభు మిమ్ములను కాపాడువారు. దుష్ట మనుషుల నుండి మిమ్మును కాపాడును. మంత్రాలు చేతబడుల నుండి తప్పించి కాపాడును. ప్రకృతి వినాశనము కలిగిన మిమ్మును కాపాడును. ఎట్టి పరిస్థితుల్లో కూడా మిమ్మును కాపాడే దేవుడు. ఆయన మీకు నీడగా ఉండును. అయితే మీరు దేవునితో ఉన్నారా? అది యోచించి చూడండి. దేవుడు మీరెప్పుడు కూడా ఏకీభవించి ఉన్నారా? శోధించి చూడండి. మీరు ప్రభువుతో ఉంటే ప్రభు మీతో ఉండును. మీరు ఆయన్ని విడిచిపెడితే ఆయన మిమ్మును విడిచిపెట్టును. కనుక దేవా, నేను మిమ్మును విడిచిపెట్టను. మీరు నాతో ఎప్పుడు ఉండాలి. ఇప్పుడు మాత్రమే కాదు, ఎప్పుడు, ప్రతిదినము నేనెక్కడికి వెళ్ళినా నాకు తోడుగా ఉండి నన్ను కాపాడే దేవుడు. మీకు స్తోత్రములని చెప్పండి. ఒక సంతోషమైన, ఆనందమైన జీవితము జీవించవచ్చు. మన చుట్టూ ఏం జరిగినను భయపడకుండా ఒక జీవితం జీవించగలము. ఇప్పుడు చెబుతారా, యేసయ్య మీరు నాకు తోడుగా ఉండు దేవుడు, నాతో కూడా ఎప్పుడు ఏకీభవించే దేవుడవు, ఏ కీడు నన్ను నాశనం చెయ్యకుండా సమీపించకుండా నన్ను కాపాడువారు.
నేను దాన్ని విశ్వసించుచున్నాను. ఈ దినము నన్ను కాపాడెదరు, రేపు నన్ను కాపాడెదరు, ప్రతిదినం నన్ను కాపాడుదురు. ఏ కీడు నన్ను తాకదు, సమీపించదు, నాశనం చెయ్యదు. యేసు నామములో ఆమెన్, ఆమెన్.